హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏ రూపంబున దీని గెల్తూ ఇట మీద ఏ వెల్పు చింతింతు ఎం వారించీరుదు ఎవరడ్డమిక ఇం వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలంవరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్యజ దిక్కుమాలిన మొరాలింపం ప్రపుణ్యాత్మకుల్ నానానేకపయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నిరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వర. యవని చేజనించు జగమెవ్వని లోపల నుండులీనమై యవని యందుడిందు పరమేశ్వరుడం వడు మూల కారణం వెంబడనాది మధ్యలయుడం వడు సర్వమున్ తనయైన వాడం వడు వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు భయము తానై సకలార్ధ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నద్ధిదలంతున్ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతున్ నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో జయంవడాడు మునులుంది విజులు కీర్తింపనెరరు ఎవరిని యవ్వని వర్తనము ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాఢ్యులై కొలుతురు యవని దివ్యపదము వాడు దిక్కు నాకు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తిని ఆ వంది మాగధులు సూతుడు కూడా పరమాత్మతత్వముతో వచ్చినటువంటి మానవాకారం ధరించి వచ్చినటువంటి చక్రవర్తి ఈయన అని మునుల వల్ల ఉపదేశింపబడినటువంటి వాళ్ళు ఇంకా ఏమని చెప్తూ ఉన్నారంటే, ఆయన వాయువు లాంటి వాడు, ఎక్కడా కూడా ఇంటా బయట మొత్తం అంతా కూడా ఉంటూనే ఉంటాడు. తర్వాత అన్ని విషయాల్ని కూడా తను తెలుసుకుంటూ ఉంటాడు. తాను కింద లోపల ఉంటాడు, పైన ఉంటాడు, నెత్తి మీద ఉంటాడు, కాళ్ళ కింద ఉంటాడు, అన్ని దిక్కుల్లోనూ కూడా ఉండేటువంటి వాయువు లాంటి వాడు అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత ఏ వికారాలు లేనటువంటి వాడినా అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్తూ, అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః ఉదాసీనైవాధ్యక్షో వాయురాత్మేవ దేహినాం. దేహినాం అంటే ప్రాణులు అని అర్థం. దేహం ధరించినటువంటి వాడిని దేహి అంటారు. కాబట్టి ఒక జీవుడు ఒక చైతన్యాత్మకమైనటువంటి ఒక అంశ లోపల ఉంటుంది. ఆ అంశలో నుంచి వచ్చినటువంటి ప్రాణం యొక్క చలనం ఈ దేహ వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాణంతో ఉండి లోపల ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క అంశస్వరూపాన్ని దేహి అంటారు.
అటువంటి దేహినాం, ఇది ఒక్క మానవులకే కాదు సమస్త జీవుల్లోనూ కూడా ఉంటారు. కాబట్టి దేహము అంటే, దేహము అనేటువంటిది ఏమిటంటే స్పేస్ని ఆక్రమించుకుని ఉన్నటువంటి మ్యాటర్ని దేహము అంటారు. ఉదాహరణకు ఒక రాయి ఉందనుకోండి, రాయిలో అనేక రకాలైనటువంటి మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్తో అది ఒక రాయి అనేటువంటి ఒక దేహాన్ని అది ధరిస్తూ ఉంటుంది, అంటే ఒక ఆకారాన్ని పొందుతుంది. ఆ లోపల చైతన్యాత్మకమైనటువంటి శక్తి ఉంటుంది. దేహినాం ఆత్మా, అలాగా దేహినాం ఆత్మానం, ఆత్మానం అంటే మొత్తం అంతా వ్యాపించిపోయినటువంటి దాన్ని ఆత్మ అంటారు. అంతర్యామిగా వాయు ఇవ, వాయువులాగా ఆత్మ ఎలా ఉంటుందంటే వాయువులాగా సర్వంలోనూ వ్యాపించిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, చెట్లు కొమ్మల్లో, చెట్లు ఆకలి మధ్యలో నుంచి, తర్వాత ఆకాశంలో, అలాగ అంతా కూడా వ్యాపించిపోయి సముద్రాల మీద, నదుల మీద, చెట్లలోను ఒకటేంటి మొత్తం అంతా వ్యాపించిపోతూ ఉంటుంది వాయువు. ఆత్మ వాయు ఇవ, వాయువు వలె భూతానాం, భూతానాం అంటే జనులు, భూతము అంటే పంచభూతాత్మకంతో తయారు చేయబడినటువంటి సమస్త జీవుల్ని కూడా భూతములు అంటారు. అంటే ప్రాణం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో అంతః బహిషః, అంతః లోపల, బహిషః బయట కూడా ఉండి కర్మాణి చారణై పశ్యన్, ఆ వాయుస్వరూపంలో ఆ పరమాత్మ ఉండి మన లోపలికి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో అని చెప్పి కర్మాణి చేష్టలని చారణై, చారుల వలె, చారుల చేత పశ్యన్ చూస్తూ ఉన్నాడు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు రాజుకి సంబంధించినటువంటి విశేషం, రాజుకి గూఢచారులు అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ గూఢచారుల్ని దేశం నలుదిక్కులకి పంపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అనేటువంటి ఆ ప్రజలు చేసేటువంటి కర్మాణి చారణై పశ్యం, వాళ్ళు తెలుసుకుంటూ వాటిల్ని చూస్తూ ఉంటాడు. వాయువు లోపలికి వెళ్ళేసి శరీరంలో ఉండేటువంటి అంతటినీ ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో అలాగ చారుల చేత, గూఢచారుల చేత పశ్యం చూస్తూ ఉంటాడు ఈ మహానుభావుడు వాయువులాగా. రాజధర్మం ఏమిటంటే ఇలాగ ఒక ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఒకటి పెట్టుకుని ఆ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా దేశంలో జరుగుతూ ఉండేటువంటి విశేషాలను చూడడం అనేటువంటిది పరిపాలకుడి యొక్క లక్షణం. కాబట్టి అలా చూస్తూ ఉండి ఏం చేస్తాం, ఉదాసీన, ఉదాసీన, ఉద్ ఆసీన, ఉదాసీనం. ఉదాసీనము అంటే ఏంటంటే ఏమీ పట్టించుకోకుండా మామూలుగా ఏదో డల్గా అలా కూర్చుని ఆయన ఉదాసీనంగా ఉంటాడండి అంటూ ఉంటాం. ఇక్కడ ఉదాసీనం అంటే డల్నెస్, లేజీనెస్, ఏమీ పట్టించుకోనితనం కాదు. ఉద్ ఆసీన, ఉత్ అంటే పైన, ఆసీన కూర్చున్నటువంటి వాడు. దేని మీద కూర్చున్నటువంటి వాడు? నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను సుఖదుఖాలని కాదు, నేను ద్వంద్వాలకు అతీతంగా ఉండేటువంటి ఒకానొక పరమాత్మమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారిని, అటువంటి మహానుభావుని ఉదాసీనులు అంటారు. ఉత్ ఆసీన, ఉత్ అంటే పైకి అని అర్థం. ఎంత పైకి అటు దాని మీద కూర్చుని చూస్తూ ఉంటారు. ఉదాసీన, అలా కూర్చుని అధ్యక్ష ఇవ, అధ్యక్షుల్లాగా అంటే సాక్షిభూతంగా ఆయన లోపల ఉండి అన్నీ చూస్తూ ఉంటాడు. ఇది సాధన చేయడానికి ఇది మనకి ఎంతో ఉపకరించేటువంటి కాన్సెప్ట్. ఇది ఏమిటి సాక్షి అనేటువంటిది ఏమిటంటే, ఉదాహరణకి మనం చాలా సైలెంట్గా ఒక మూల ఏకాంతంగా అలా కూర్చున్నాం అనుకోండి. అలా కూర్చుని ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అప్పుడు మన మనసులో కలిగేటువంటి ఆలోచనలు, మన మనసులో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి దృశ్యాలను మనలో ఉండి ఒకళ్ళు చూస్తూ ఉంటారు. అది గమనించుకోవాలి. మనం కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఎక్కడికో వెళ్ళాం, అక్కడ జరిగినటువంటి దృశ్యాలన్నీ మనకి జ్ఞాపకంలో ఉంటాయి. ఇంటికి వచ్చేసేసి కామ్గా కూర్చుని ఏకాంతంగా ఏ డిస్టర్బెన్సు లేకుండా ఒక మూల కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు మనకు వస్తూ ఉంటాయి. ఆ వస్తున్నటువంటి దృశ్యాలని ఎవరు చూస్తున్నారు?
నేను చూస్తున్నానట. నేనెవరు? ఆ దృశ్యాలతో ఈ చూసేటువంటి వాడు కలగాపులగం అయిపోడు. ఆ దృశ్యాలను తను అలా చూస్తూనే ఉంటాడు. ఆ దృశ్యాలతో సంబంధం ఏమీ లేకుండా ఉంటుంది. అదే సాక్షి లోపలికి ఊపిరి బయటికి తీస్తూ వదులుతూ ఉండేటువంటి ఆ ఊపిరి యొక్క చలనాన్ని కూడా ఒకడు ఒక ఒక ఎరుక, ఒక కాన్షియస్నెస్ చూస్తూ ఉంటుంది. అటువంటిది వికారం లేదు, అదేమీ మార్పు చెందదు. కానీ లోపలికి వచ్చే గాలి, బయటికి వచ్చేటువంటి గాలిలో తేడాలు వస్తుంటాయి. అదేవిధంగా మనసులో ఉండేటువంటి దృశ్యాలు మారిపోతూ ఉంటూ ఉంటాయి. కానీ ఈ సాక్షి ఉత్ ఆసీన చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే పరమాత్మ యొక్క స్థితిలో ఉండి పరమాత్మే కావాలనుకుని పరమాత్మ యొక్క ఆ అనుభవంలో ఉండేటువంటి ఉదాసీన సాక్షీభూతంగా ఏ వికారాలు లేకుండా ఉంటాడయ్యా. అందువల్ల ఈయన మహారాజు, ఈయన సాక్షాత్తు సాక్షీభూతమైనటువంటి మహాత్ముడు అని చెప్పి పృథు చక్రవర్తిలో ఉండేటువంటి ఆ విష్ణువాంశను చూసి వందిమాగధులు అని స్తుతి చేయడం ప్రారంభించారయ్యా అని చెప్తూ, ఇంకా అధ్యక్ష ఇవ వికారాలు లేకుండా ఈయన పరిపాలన చేస్తూ ఉంటాడు. రెండవ అర్థం అన్నమాట. ఏ వికారాలు లేకుండా వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని వదిలేయాలి, వీళ్ళు నా వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళని దండించాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా ఉదాసీనంగా నిష్పక్షపాతంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడయ్యా ఈయన. అంతేకాదు, నా దండ్యం దండయచ్చేష సుతమాత్మద్విషామపి దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపదే స్థితః. ధర్మపదే, ధర్మ మార్గమునందు స్థిత ఉంటాడు, ఎప్పుడూ కూడా స్థిత ఉన్న ఏష ఈయన, ఈ ప్రభువు. ఆత్మద్విషాం, ఆత్మ అంటే తన యొక్క, ద్విషాం అంటే శత్రువుల, సుతం అపి తనకి శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క కుమారుడు అయినా, ఎవరైనా కుమారుడుంటే వాడు అదండ్యం, వాడు శిక్షకు అర్హుడు కాదనుకో. నీకు పలానా వాడు శత్రువు, ఆ శత్రువుకి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు ఏ తప్పు పని చేయలేదు, నీకు అపకారం చేయలేదు, ఏ ద్రోహము చేయలేదు, దేశ ద్రోహం ఏమీ చెయ్యలేదు, కానీ వాడు నీ శత్రువు కొడుకు కాబట్టి అటువంటి వాడిని దండించాలి అనేటువంటి మానవ సహజమైనటువంటి గుణం ఉండదు. శత్రువు కొడుకైనా సరే వాడు తప్పు పని చెయ్యకపోతే అటువంటి వాడిని అదండ్యం, శిక్షకు అర్హుడు కాని వాడు శత్రువు యొక్క కుమారుడైనా సరే నా దండయతి, శిక్షించడయ్యా ఆయన. అంత నిష్పక్షపాతంగా ఉంటాడు. తన శత్రువే కానీ ఆ కొడుకు కూడా నీకు శత్రువు అయినా సరే వాడు ఏ తప్పు పని చెయ్యకపోతే దండం ఎప్పుడు విధించడాయన. తరువాత ఆత్మజమపి, అదే ఆత్మజం తనకు పుట్టినటువంటి కొడుకైతే దండ్యం, ఒకవేళ వాడు తప్పు పనులు చేస్తే దండయతి, శిక్షించేస్తాడు. తన కొడుకు తప్పు పని చేశాడా నిర్దాక్షిణ్యంగా శిక్షించి పారేస్తాడు. శత్రువు యొక్క కొడుకు ఏ చెడ్డ పని చెయ్యకపోతే, దండనార్హుడు కాకపోతే దండించడయ్యా. ఇంత నిష్పాక్షికమైనటువంటి ధర్మపదే, ధర్మ మార్గంలో ఉంటాడు ఈయన. కాబట్టి ధర్మం అనేటువంటిది అంత నిష్పక్షపాతంగా, అంత కంట్రోల్డ్గా ఉంటుంది అని చెప్పి భాగవతం చెప్తూ ఉంటుంది. అదే ఇప్పుడు మనం చూసామనుకోండి, నేను మోసం చేశానండి, అవినీతి చేశానండి, ఇన్ని కోట్ల రూపాయలు నేను తినేశానండి, అవి చేశానండి, ఇవి చేశానండి, నన్ను ఎలాగా రక్షించాలండి అంటే ఒక 100 మంది చార్టెడ్ అకౌంటెంట్లు లక్షలాది రూపాయలు తీసుకునేటువంటి సుప్రీంకోర్టు లాయర్సు, హైకోర్టు లాయర్సు, ఈ బుద్ధి లేని దరిద్రులందరూ కూడా ఇటువంటి అవినీతి పరులను రక్షిస్తూ రాజధర్మానికి విరుద్ధంగా చేసేటువంటి మహాపాపాత్ములైనటువంటి ఈ లాయర్లు, ఈ సిఏలు, ఈ ఐఏఎస్లు, ఈ ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా నరకంలో పడిపోతారు. ఇది భాగవతం చేపిస్తున్నటువంటి శాపం ఇది. అటువంటి అధర్మపరులని, వాళ్ళ హిస్టరీసు, వాళ్ళని పొగడ్తలు, వాళ్ళని ఆకాశాన్ని, ఆ లాయర్ గారండి గంటకండి 10 లక్షలు తీసుకుంటాడండి, అన్ని అబద్ధాలు, పరమ దుర్మార్గుడు, దుష్టుడు అయినటువంటి వాడిని పొగుడుతూ ఉండి వాడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ట్రైన్లోను, పార్కుల్లోనూ, మన మనసులోనూ మాట్లాడుకుంటున్నాం అంటే మనం ఎంత చండాలం అయినటువంటి వాళ్ళమో మనం గ్రహించుకోవాలి. దీన్నే ఆత్మవంచన, హిపోక్రసీ అంటారు.
కానీ భాగవతం చదివినప్పుడు భాగవతంలో సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం తలుచుకున్నప్పుడు ఇటువంటి పరమ దుర్మార్గులందరినీ కూడా నరకంలో వీళ్ళు వేయించాలి అనిపించేటువంటి స్థితి వచ్చేస్తూ ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత అస్యా ప్రతిహతం చక్రం పృథో రామానసాచలాత్ వర్తతే భగవానర్కో యావత్త పతిగోగణైః. అస్య ఈ పృథో ఈ పృథువు అప్రతిహతం ఈ పృథువు యొక్క చక్రం శాసనం ఉందే, ఆయన యొక్క రథ గమనం ఉందే, ఆయన శాసనము లేకపోతే ఆయన రథం యొక్క గమనము అమానస అచలాత్. ఆమానస అంటే మానస సరోవరం ఉండేటువంటి అచలాత్ ఆ మానస సరోవర పర్వతం వరకు కూడా వర్తతే ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అంటే ఈయన రథం అటు అంటార్కిటికా నుంచి బయలుదేరి అప్పుడు ఖండాలన్నీ కలిసి ఉండేవి కాబట్టి ఈ ఖండాలన్నిటికీ పైన ఉండేటువంటి మానస సరోవరానికి ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి మేరు పర్వత పర్యంతము కూడా అదన్నమాట. ఈయన రథం మీద వెళుతూ ఉండేటువంటి వాడు ఈయన యొక్క పరిపాలన ఈయన యొక్క శాస్త్రం వర్తతే ప్రవర్తిల్లుతూ ఉంటుంది. ఆయన రథం ఎక్కి మొదలు బయలుదేరాడు అంటే అంతవరకు కూడా ప్రయాణం చేసేస్తుంటాడు. యావత్ ఈయన యొక్క ప్రయాణం ఎంతవరకైతే భగవాన్ అర్కః గోగణై తపతి సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద ఎంతవరకు పడి భూమండలాన్ని వెలిగిస్తూ ఉంటాయో అంత భూమండలాన్ని కూడా ఈయన పరిపాలిస్తూ ఉంటాడయ్యా. ఈయన రథగమనం చేస్తూ ఉంటాడు. ఈయన యొక్క శాసనం అంతవరకు వ్యాపించింది అన్నాడు. అదే మనం ఉన్నాం అనుకోండి, మనకి చిన్న చిన్న రాష్ట్రాలు, నాకు కొంచెం మూడు వచ్చింది అనుకోండి, నా రాష్ట్రం వేరే ఇచ్చే, నా రాష్ట్రం వేరే ఇచ్చే, నాకు వేరే ఇచ్చే, నాకు వేరే ఇచ్చే అని చాలా నీచమైనటువంటి బుద్ధితో 10 మందితోనూ కలవలేనటువంటి తత్వంతో స్వార్థంతో ఎన్నో విధాలుగా రాజ్యాల కింద రాష్ట్రాల కింద జిల్లాల కింద విడిపోయి కొట్టుకు చచ్చేటువంటి పరమ దౌర్భాగ్యమైనటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి సిస్టంలో కానీ రాజరికాల్లో కానీ కాన్స్టిట్యూషన్స్లో కానీ మనం పడి ఉన్నాము అంటే అది మన బుద్ధి లేనితనానికి మన చేతకానితనానికి మనకి సూడో ఇంటలెక్చువలిజానికి అది బాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి పరిపాలన చేయగలిగినటువంటి వాడు అటువంటి మంచి గుణాలతో ఉన్నటువంటి వాడు మొత్తం అంతా కూడా పరిపాలించగలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపమైనటువంటి పృథు చక్రవర్తేనయ్యా అని చెప్పిన తర్వాత మరి ఈ రాజుగారు ఏం చేస్తూ ఉంటాడండి అంటే రంజయిష్యతి యల్లోకమయాత్మవిచేష్టితైః అథామాము మామాహూ రాజానాం మనోరంజనకైః ప్రజాః. యత్ ఏ కారణం చేతైతే అయం ఈయన ఈ రాజు మనోరంజనకైః ఆత్మవిచేష్టితైః తను చేసేటువంటి కార్యాల చేత తను చేసేటువంటి పనుల చేత తను చేసేటువంటి ఆ రకరకాలైనటువంటి యజ్ఞాలు కానీ ప్రజా సంక్షేమ పథకాలు కానీ ప్రజల్ని పాలించడం అనేటువంటిది కానీ సకల ప్రాణుల్ని కూడా వాళ్ళ యొక్క సుఖాలను చూసేటువంటి చేష్టలు ఏవైతే చేస్తూ ఉంటాడో ఆత్మవిచేష్టితైః ఆత్మ తన యొక్క విశిష్టమైనటువంటి చేష్టలు అంటే చాలా మంచివైనటువంటి చేష్టల చేత మనోరంజనకైః సమస్త జీవుల యొక్క మనస్సుని కూడా రంజింపజేసేటువంటి వాడు ఈయన లోకాన్ని లోకం అంటే ప్రజలు అని అర్థం ప్రాణులు అని అర్థం లోకం అంటే ఈ ఎంటైర్ ఈ ఎర్త్లీ సిస్టమ్స్ వీటిలన్నిటినీ కూడా రంజింపజేస్తాడు కాబట్టి రంజయిష్యతి రంజింప చేయగలడు కాబట్టి రంజిల్ల చేస్తున్నాడు కాబట్టి అథ ఆముం ప్రజాః రాజానాం ఆహుః అందువల్ల రంజింపజేస్తున్నాడు కాబట్టి అందరినీ సంతోషపెడుతున్నాడు కాబట్టి సుఖపెడుతున్నాడు కాబట్టి ధర్మాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా అముం ఈతనిని ప్రజలందరూ కూడా రాజానాం ఆహుః రాజుగారు అని ఆహుః పిలుస్తూ ఉంటారు. ఈయన్ని రాజు అని అందరూ ప్రజలు కూడా పిలుస్తూ ఉంటారు. అందుకని రాజశబ్దానికి అర్థం ఏమిటంటే రంజింపజేసేటువంటి వాడు అని అర్థం.
కానీ ప్రస్తుతం పరిపాలనలో ఉండేటువంటిది ఏమిటంటే అందరినీ కూడా కాల్చుకు తినేటువంటి వాడు, అవినీతిపరుడు, దోషి, దుర్మార్గుడు, స్వార్థపరుడు, అవినీతిపరుడు, గూండా, కబ్జాదారులు, ఇటువంటి వాళ్ళని మనం రాజులు, పరిపాలకులు అని చెప్పి వాళ్ళని మనం నెత్తి మీద పెట్టుకుంటున్నామంటే మనల్లాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రజలు ఆ కాలంలో లేరు. ఆ రాజులు కూడా అంత కాన్షియస్నెస్గా వాళ్ళు ఉంటూ ఉండేవారు అని చెప్పి భాగవతం చెప్తోంది. తరువాత దృఢవ్రత సత్యసంధో బ్రాహ్మణ్యో వృద్ధసేవక శరణ్య సర్వభూతానాం మానదో దీనవత్సల. దృఢవ్రత, దృఢమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి వాడు, వ్రతం కలిగినటువంటి వాడు. ఏమిటి ఆయన చేసేటువంటి వ్రతం? తాను ఆచరించవలసినటువంటి స్వధర్మానుష్ఠాన కర్మలు, వ్రతాలు ఆచరిస్తూ ఒక పక్క, వ్రతం అంటే ఏమిటి అంటే సమస్త ప్రాణుల యొక్క సుఖ సంపదల్ని నిలబెట్టడం కోసం, రంజింపజేయడం కోసం, వాళ్ళని ఆనందింపజేయడమే తన వ్రతముగా కలిగినటువంటి దృఢవ్రత. అలా బాగానే ఉంది. సత్యసంధ, ఎప్పుడు కూడా సత్యానికి కట్టుబడి ఉంటాడు. ఎప్పుడు హీ నెవర్ లైడ్ అట్ ఎనీ మూమెంట్. అన్ని అబద్ధాలు, కోర్టులో అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు, మీటింగుల్లో అబద్ధాలు, అన్ని అబద్ధాలు. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పి అందరికీ తెలిసి కూడా ఆ అబద్ధాలు ఆడేటువంటి వాడిని పొగుడుతూ నెత్తి మీద పెట్టుకుంటూ వాడిని మనం ఎన్నుకొని మనం జెండాలు మోస్తున్నామంటే మనలాంటి పాపిష్టి దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పి భాగవతం చదువుతూ ఉంటే మనకు స్ఫురణకి వస్తూ ఉంటుంది. కానీ ఈయన సత్యసంధ, సత్యానికి కట్టుబడే ఉంటాడు. బ్రహ్మణ్య వృద్ధ సేవక సర్వభూతానాం శరణ్య. బ్రహ్మణ్య, వేదవేత్తలైనటువంటి మహానుభావులకు, ఋషులు కానీ, మునులు కానీ, సిద్ధులు కానీ, సాధ్యులు కానీ, భక్తులు కానీ, గృహస్థాశ్రమ ధర్మాల్లో అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా చాలా భక్తి కలిగినటువంటి వాడు, వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ ఉంటాడు. వృద్ధ సేవక, ఎవరైనా పెద్దలు కనిపిస్తూ ఉంటే వాళ్ళని సేవించుకుంటూ ఉంటాడు, వాళ్ళకి కష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. సర్వభూతానాం శరణ్య. సో ఇలా ఉండేటప్పటికీ అందరు జీవులు కూడా ఆయనని శరణు పొందుతారు. ఆ అర్హత ఆయన సంపాదించుకున్నాడయ్యా. తరువాత అంతేకాదు, మానద, అందరికీ మర్యాద ఇస్తాడు, మొహం తిప్పేయడు, ఇష్టమైన వాడిని చూసి వెరినవ్వులు నవ్వుతూ గట్టిగా పట్టేసుకోవడం, ఇష్టం లేకపోయేటప్పుడు మొహం పక్కకి తిప్పేసి చూడనట్టు ఉండేటువంటి, అమర్యాదగా ఉండేటువంటి కుసంస్కారహీనుడు కాదయ్యా ఆయన. మానద, మర్యాదనిచ్చేటువంటి వాడు. దీనవత్సల, దీనుల మీద వాత్సల్యం కలిగినటువంటి వాడు. చేతకానటువంటి వాళ్ళు, అయోగ్యులైనటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి దేహ బాధలతో ఉండేటువంటి వాళ్ళు, వికలాంగులైనటువంటి వాళ్ళు, చేతకానటువంటి వాళ్ళు, వాళ్ళు పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, రోగులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అటువంటి వాళ్ళందరి మీద వాత్సల్యం కలిగినటువంటి వాడయ్యా రాజు. రాజు అంటే ఈ విధంగా ఉండాలి, రాజు ఈ విధంగా ఉంటాడు. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు. మానవుడి లక్షణాలని మాత్రం మనం ఇంకోకూడదు. భగవంతుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, భగవంతుడు కావాలనుకున్నప్పుడు, భగవంతుడు నాలో ఉన్నాడు అనుకునేటప్పుడు నిజమైనటువంటి భగవద్భావనతో ఉండేటువంటి వాడికి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి. రంజింపజేస్తూ ఉంటాడు, ధర్మ మార్గాల్లో ఉంటాడు, సత్యసంధతో ఉంటాడు. తర్వాత ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవిస్తూ ఉంటాడు, ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా ఉంటాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి నిరంతర భగవద్ధ్యానంతో నింటూ ఉంటాడు. ఇటువంటి లక్షణాలన్నీ ఉండేటువంటి వాడు ఈ పృథు చక్రవర్తి సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్తూ ఇంకా ఏమన్నాడండి, మాతృభక్తి పరస్త్రీషు, ఇతర స్త్రీల యందు మాతృభక్తి, తల్లిని ఏ విధంగా అయితే గౌరవిస్తాడో ఆ విధంగా గౌరవించేటువంటి వాడు. ఆత్మానః పత్న్యానాం అర్ధే ఇవ, ఆత్మానః పత్న్యాం,
తన భార్యను అర్ధేయువ తన దేహంలో సగభాగం కింద చూసుకుంటాడు. అర్ధనారీశ్వరుడు కింద ఉంటాడు ఆయన. ఎందుకంటే అర్ధనారీశ్వరుడు కింద ఎవరున్నాడు? శివుడు ఉన్నాడు. తర్వాత విష్ణుమూర్తి వక్షస్థలంలో అమ్మవారు ఉంది. కాబట్టి ఈ విధంగా చెప్పడం వల్ల ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి అంశే అని చెప్పి పరమాత్మను వీళ్ళు సంస్థితి చేస్తూ ఉన్నారయ్యా, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది ఆత్మానః పత్న్యాం అర్ధేయివ. అలాగా తన భార్యని తనలో సగభాగం కింద చూసుకుంటూ ఉంటాడు. ప్రజాషు పితృవత్, ప్రజాసు ప్రజలందరి యందు కూడా పితృవత్ తండ్రి వలె స్నిగ్ధ ప్రేమ కలిగినట్టు. స్నిగ్ధము అంటే మనలో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ ఏం చేస్తుందంటే ఒక రకమైనటువంటి స్నిగ్ధత, ఆర్ద్రత, కళ్ళమ్మట ఒక కన్నీటి పొర వచ్చి గొంతుకు గద్గదం అయిపోయి ఆ ప్రేమభావంతో నిండి మన శరీరం అంతా కూడా స్నిగ్ధ ఆర్ద్రతగా నిండిపోయేటువంటి ప్రేమను స్నిగ్ధ అంటారు. అటువంటి వాడైన బ్రహ్మవాదీనం కింకర, మహాత్ములైనటువంటి బ్రహ్మవాదులకి ఈయన సేవకుడు లాంటి వాడయ్యా విదురా. అటువంటి ఈయన దేహినామాత్మవత్ ప్రేష్ట సుహృదాం నదివర్ధన ముక్తసంగ ప్రసంగోయం దండపాణిరసాధుషు. ప్రాణులంకు ఆత్మవలే, ఎవరికి వాళ్ళు ఇష్టం కదా, అలాగా ప్రాణులకి ఆత్మవలే మిక్కిలి ప్రియమైనటువంటి వాడు ఈయన అందరికీను. ఇతడు మిత్రుల ఆనందాన్ని వర్ధిల్లజేస్తాడు. సర్వసంగ పరిత్యాగులతో సత్సంగం చేస్తూ ఉంటాడయ్యా. ఈయనకి శ్రీహరి యందు మహాభక్తి ఉంది. ఈతడు దుష్టుల ఎడ యముడులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఈ శ్లోకాన్ని రేపటి కార్యక్రమంలో కొంచెం విస్తారంగా చూసుకుని రేపటి కార్యక్రమంలో మిగతా కార్యక్రమాన్ని ఫాలో అవుదాం.